in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము అనేటువంటి కార్యక్రమానికి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. ఈ ఉత్తరము అనేటువంటి శీర్షికలో కొంతమందికి పరిశుద్ధ గ్రంథం నుండి తలెత్తినటువంటి ప్రశ్నలకు సమాధానాలను తెలియజేస్తున్నాను. ప్రియులారా, గత వారం ఎవరి సృష్టి ముందు అనేటువంటి ఆ ప్రశ్నను మనం ఛేదించాం. పరిశుద్ధ గ్రంథంలో కొంతమందికి తలెత్తినటువంటి ప్రశ్నలు, అందులో భాగంగా ఎవరి సృష్టి ముందు అని వారు ప్రశ్నను వేయటం, దానికి మనం చక్కని సమాధానాన్ని తెలియజేయడం జరిగింది. ఆదాము సృష్టి ప్రకృతిలో ఉన్న జీవరాశులన్నింటికంటే చివరన జరిగిందని మనం నేర్చుకున్నాం. దేవుడు సమస్త భూమిని సృష్టించి సిద్ధపరిచి ఆ తర్వాత నరుని అందులో ప్రవేశపెట్టాడని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నరుని ప్రవేశపెట్టేటువంటి ఆ సందర్భంలో కూడా కొంతమందికి ప్రశ్నలు తలెత్తాయి. పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నప్పుడు కొంతమందికి ప్రశ్నలు తలెత్తాయి. ఎవరి సృష్టి ముందు అని మరలా అడుగుతున్నారు. ఇది ఎవరిని గురించి? మనిషి జంతువుకు మధ్య ముందుగా మనం ఆ ప్రశ్నకు సమాధానం తెలియజేస్తాం. ఇప్పుడు మనుషులలోనే, అనగా పురుషునికి స్త్రీకి మధ్య ఎవరి సృష్టి ముందుగా జరిగింది అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇదేంటండి? స్త్రీ పురుషులలో నరుడుగా పిలువబడినటువంటి ఆదాము సృష్టి ముందుగా జరిగింది కదా, ఆ తర్వాత హవ్వ సృష్టి జరిగింది కదా, స్త్రీ సృష్టి జరిగింది కదా, ఇందులో ప్రశ్నించడానికి ఏముంది అని చాలామంది అనుకోవచ్చు. ప్రియులారా, కొంతమందికి అలాంటి సందేహాలే వస్తుంటాయి. మరి వాటికి చక్కగా మనం సమాధానాలను చెప్పాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒకానొక చోట స్త్రీని ముందుగా దేవుడు సృష్టించాడని వ్రాయబడినట్టుగా కొందరు అపోహపడుతున్నారు. అసలు అలా అపోహను కలిగించేటువంటి మాట ఏమిటో మనం చూడాలి. దానికి చక్కగా సమాధానం చెప్పి అపోహ నివృత్తిని చేయాలి. అసలు ముందుగా ఎవరు సృష్టింపబడ్డారో మీకు ఒక అంచనా ఉంది కదా. దేవుని యొక్క సృష్టిలో మనుషులను దేవుడు సృష్టించేటప్పుడు ఎవరిని ముందుగా చేశాడో మీకైనా ఒక అభిప్రాయం ఉంది కదా. అవును, ఆదాము యొక్క సృష్టి ముందుగా జరిగింది, ఆ తర్వాత హవ్వ సృష్టి జరిగింది. దీనికి ఒక క్రమం ఉంది, దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది. ముందుగా వీక్షకులంతా కూడా ఆ విషయాన్ని రూఢి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు ఒక 3 వాక్యాలను మనం చూడగలిగితే అక్కడ దేవుడు మనుషులను ఏ క్రమంలో సృష్టించాడో వ్రాయబడింది. పరిశుద్ధ గ్రంథమును తెరవండి. మొట్టమొదట అసలు ఏం జరిగింది, ఎవరి సృష్టి ముందు అనేటువంటి ఆ ప్రశ్నకు సమాధానాన్ని మనం చెప్పే ముందు అసలు ఏం జరిగింది, ప్రారంభంలో సృష్టి కార్యక్రమంలో దేవుడు ఎవరిని ఎలా తయారు చేశాడు అనే దానిని మనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనం నుంచి చూడండి. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను.
తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. ఆదాము హవ్వల సృష్టి, ఆ నిర్మాణం, ఆ క్రమం దేవుడు చాలా అంటే చాలా స్పష్టంగా రాయించాడు. ఇక్కడ మర్మముగా అయితే దేవుడు రాయించలేదు, అన్నిటినీ తెలియచేశాడు ఆయన. ఆదామును సృష్టించాను, హవ్వను సృష్టించాను, వారిద్దరి నుండి కయ్యనును సృష్టించాను, వారిద్దరి ద్వారా హేబేలును సృష్టించాను నీ ఒక మాటలో చెప్పేస్తే దేవుడిని ఎవరైనా అడుగుతారా, ప్రశ్నిస్తారా? లేదు. అయినా సరే ఆయన తన పిల్లల మీద ఉన్నటువంటి మమకారంతో తాను ఏం చేశాడో చెప్పాలనేటువంటి ఉద్దేశంతో, ఇటువంటి జ్ఞానమును మరుగు చేయకూడదనేటువంటి మహోన్నతమైనటువంటి కోరికతో దేవుడు ఈ విషయాలన్నీ వ్రాయించడం జరిగింది. అయినా సరే కొంతమంది ప్రబుద్ధులు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సంకల్పమును ఎరుగక దేవునిని నిందించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలు చాలా హాస్యాస్పదంగా ఉన్న, వారు పుస్తకాలను కూడా వ్రాసి ప్రచురించి అనేకుల యొక్క విశ్వాసాలను చెరుపుతున్నారు కనుక, బలహీనుల విశ్వాసాలను వారు చెరుపుతున్నారు కనుక ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి అటువంటి వారందరినీ నోరు మోయించాలని నేను కోరుకుంటున్నాను. ఎవరి సృష్టి ముందు దేవుడు ఎంత స్పష్టంగా వ్రాయించాడు? అసలు ప్రపంచంలో ఏ గ్రంథమైనా ఎంత స్పష్టంగా తెలియజేసిందా? మానవ సృష్టి కార్యక్రమాన్ని ఏ గ్రంథమైనా ఎంత స్పష్టంగా తెలియజేసిందా? అటుపక్క శాస్త్రాన్ని అడిగితే వాళ్ళేమంటున్నారు? శాస్త్రాన్ని మానవ సృష్టి గురించి అడిగితే వారేమంటున్నారు? ఒక చింపాంజీ నుంచి కాలక్రమేణా మనిషి పుట్టాడని ఒక తప్పుడు అభిప్రాయాన్ని వారు వ్యక్తపరిచి చల్లగా తప్పుకున్నారు. దీనికి సమాధానం బైబిల్ తప్ప ఇంకెవరూ చెప్పలేరు. ఇంకెవరు చెప్పినా ఆ సమాధానాలు తప్పే. చాలా విపులంగా, ఎవరు వేలెత్తి చూపించకుండా చాలా స్పష్టంగా ఆధారాలతో దేవుడు రాయించాడు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని సృష్టించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. మానవ శరీర నిర్మాణం, ఆదాము యొక్క శరీర నిర్మాణం మట్టి నుండి జరిగింది. ఆదాములోనికి ఆత్మ దేవుని నుండి భాగముగా వచ్చింది. ఆదాములోనికి ప్రాణం దేవుడు ఊదగా మనిషి జీవించు ఆత్మగా మారాడు. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. మట్టి నుండి తీయబడిన శరీరం మరలా మట్టిలోనికి వెళ్ళిపోతుంది. మన్నైనది వెనుకటి వలనే మరలా మట్టికి చేరును, భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. ఎంత స్పష్టత, ఎంత స్పష్టత! ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తున్నటువంటి ఆధారాలు. శరీరం ఈ భూమికి సంబంధించినది, ఆత్మ దేవునికి సంబంధించినది. మొట్టమొదట దేవుడు ఆదామును మాత్రమే సృష్టించాడు, హవ్వను సృష్టించలేదు. ప్రకృతిలో సమస్త జీవరాశులను దేవుడు సృష్టించిన తరువాత, సమస్త సృష్టి కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత, సమస్త సృష్టి పూర్తయిపోయిన తర్వాత చివరిగా ఆదామును దేవుడు సృష్టించాడు. ఆదామును ఎలా సృష్టించాడు దేవుడు? నేల మంటి నుండి నరునిగా నిర్మించి అందులో నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా ఆదాముగా అతడు జీవించే ఆత్మగా మారాడు, నరుడిగా మారాడు. ఇప్పుడు నరునికి సాటి అయిన సహాయం కావాలి. ఎలా కావాలి? నరునికి సాటి అయిన సహాయం ఎవరినివ్వాలి? దేవుడు ముందు జంతువులను, పక్షులను ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఆదాము వాటన్నిటికీ పేర్లు పెట్టాడు, కానీ ఆదాముకు అవి సాటి అయిన సహాయాలు కావు. ఆదాముకు సాటి అయిన సహాయాలు కావు. ఆదాము కంటే చిన్నవి, ఆదాము కంటే తక్కువ స్థాయిలో ఉన్నవి. ఆదాముకు సాటి ఎవరు అంటే, ఆదాముకు ఒక ప్రశ్న రేకెత్తాలి. ఈ ప్రకృతిలో దేనితోనైనా నేను సహవాసం చేయగలనా? ఈ ప్రకృతిలో ఉన్న ఏదైనా నాకు సాటిగా ఉంటుందా అని ఆదాము తరువాత తప్పుడుగా ఆలోచన చేయకుండా ముందుగా ఆదాము దగ్గరకు అన్నిటినీ తీసుకొచ్చి వీటిలో ఏదైనా నీకు సాటి అవుతుందేమో చూడు అని దేవుడు ఆదాముకు వాటిని చూపించాడు. ఏది సాటి కాదు, సాటి అయిన సహాయం లేదు. అవి మరలా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆదాముకు సాటి అయిన సహాయం ఎవరు? దేవుని సంకల్పంలో తర్వాత వచ్చేదే స్త్రీ, హవ్వ. ఈ స్త్రీ ఎక్కడి నుండి రావాలి? మరల భూమి నుండి ఆదాము వలె ఒక నిర్మాణాన్ని చేసి ఆ నిర్మాణంలో మరలా ఆయన జీవవాయువును ఊది తన ఆత్మను ఉంచటం వలన మరలా వేరే సృష్టి చేయడం జరుగుతుంది. అయితే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంది? ఒకే మానవుడు ఉండాలి. నేను దేవుడిని ఒక్కడే ఉన్నాను, మానవుడు కూడా ఒక్కడుగానే ఉండాలి. ఆ ఒక్కని నుండి మిగిలిన వారు రావాలి. తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? తండ్రి అయిన దేవుని నుండి పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడు?
అలాగే ఆదాము నుండి కూడా అందరూ రావాలి. ఆదాము నుండి అందరూ రావాలి. ఇది దేవుని యొక్క ఆలోచన, ఆయన ఆజ్ఞ, ఆయన సంకల్పం. కనుక మరలా ప్రత్యేకంగా మరొక సృష్టి నేను చేయకూడదు. ఆదాములో నుండి తీసినటువంటి ప్రక్కటెముక ద్వారా నేను మరలా నిర్మాణం చేయాలి అని దేవుడు భావించాడు. అదే ఇక్కడ వ్రాయబడింది. ఆదాము ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి స్త్రీనిగా నిర్మించి దేవుడు ఆమెను హవ్వగా ఆదాము దగ్గర తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆదాము ఏమంటున్నాడు? ఈమె నా సాటి అయిన సహాయం, ఈమె నా సాటి అయిన సహాయం, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, నీవు నరుని నుండి తీయబడ్డావు కనుక నారి అనబడదువు. నరుడు భూమి నుండి తయారు చేయబడ్డాడు, నారి నరు నుండి తయారు చేయబడింది. ఆదాము భూమి నుండి తయారు చేయబడ్డాడు, అంటే శరీరానికి వచ్చి మనం మాట్లాడుకునేసరికి హవ్వ ఆదాము నుండి తయారు చేయబడింది. ఆదాము హవ్వల దగ్గర నుండి మరల పిల్లలు నరుల నుండి వచ్చారు వారు. ఆదాము హవ్వల నుండి వచ్చారు వారు. కయ్యినైనా, హేబెలైనా, తర్వాత ఆడపిల్లలైనా, తర్వాత మగపిల్లలైనా, ఎవరైనా సరే ఈ సృష్టి అంతా కూడా మనుషులతో నింపబడటానికి ఆదాము హవ్వలే ముఖ్య కారణం. వారి వెనుక దేవుని యొక్క శక్తి ప్రధానమైన కారణం. ఆయన సంకల్పానుసారంగా ఇదంతా జరిగింది. అయితే ఆదాము నుండి హవ్వ వచ్చింది. ఆదాము హవ్వల నుండి కయ్యను, హేబెలు, షేతు, అలా మిగిలిన వారందరూ వచ్చారు. వారి నుండే ఆయా తరాలలో అనేక మంది మనుషులు పుట్టారు. ఇదిగో ఈ తరంలో మనం కూడా వారి నుండి వచ్చిన వారమే అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరి సృష్టి ముందు అనేటువంటి ప్రశ్నకు తావెక్కడుంది అనుకుంటే, ఆదికాండము 1వ అధ్యాయంలో ఒక మాట కొంతమంది ప్రబుద్ధులకు దేవుని గ్రంథాన్ని తప్పుపట్టాలనేటువంటి ఆలోచనతో ఎవరి సృష్టి ముందు, ఆదికాండము 2వ అధ్యాయము 20-22 వచనాలలో ఆదాము తరువాత ఆదాము నుండి హవ్వ తయారు చేయబడిందని వ్రాయబడింది కదా. అయితే ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో హవ్వ ముందుగా తయారు చేయబడినట్టుగా వ్రాయబడింది ఏంటి అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు, అపోహపడుతున్నారు. అసలు వీరి అపోహ నిజమేనా? అసలు ఇలాంటి ప్రశ్న వీరికి ఎలా వచ్చింది మనం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఈ వాక్య భాగం చదివితే కొందరికి సందేహం వచ్చిందండి. ఎలా వచ్చింది సందేహం? ఏంటా సందేహం? అసలు ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా మీరు చదవండి. దేవుడు నరుని సృజించెను అని మొదట వ్రాయబడింది. దేవుడు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. అంటే ఈ మాటను ముందుగా మోషే, ఎందుకంటే ఈ గ్రంథాన్ని రాసింది గ్రంథకర్త మోషే, ముందుగా ఒక్క మాటలో దేవుని యొక్క సృష్టిని తెలియజేస్తున్నాడు. ఒక్క మాటలో మానవుల యొక్క సృష్టిని మోషే గారు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన తెలుసుకున్న వారై మనకు వ్రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు? జాగ్రత్తగా ఆలోచించాలి. నిజంగా తప్పు అయితే మనం కూడా తప్పే అనాలి. నిజంగా పొరపాటును రాయబడితే మనం కూడా పొరపాటుగా రాయబడింది అనాలి. నిజంగా అసంబద్ధం అయితే నిజంగా మనం కూడా అసంబద్ధమే అనాలి. ఎందుకంటే మనం కూడా ఎప్పుడూ పరిశోధనాత్మకంగా ఉండాలి తప్ప గ్రుడ్డిగా మాత్రం ఉండకూడదు కదా. అందుకే ఆలోచన చేయండి. 27వ వచనం చూడండి, మరలా చూడండి. దేవుని స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. బ్రేక్ వేయండి అక్కడతో. ఆ వాక్య భాగాన్ని విడగొడితే అక్కడతో బ్రేక్ వేయండి. అసలు మొట్టమొదట ఏమంటున్నాడు? దేవుని స్వరూపమందు నరుని సృజించెను. నరుడు అంటే ఎవరు? ఆదామా హవ్వ? ఎందుకంటే నరుడంటే ఆదాము కదా. హవ్వ ఏ విధంగా పిలువబడింది? నారి అని పిలువబడింది కదా. ఆదామే అంటున్నాడు కదా, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, నీవు నరునిలో నుండి తీయబడితేవు గనుక నారి అనబడదువు. రైట్. ఇప్పుడు 27వ వచనంలో మొదట ఎవరు సృష్టింపబడ్డారో కూడా వ్రాయబడింది. దేవుని స్వరూపమందు నరుని సృజించెను. నరుడంటే ఎవరు? ఆదాము, హవ్వ కాదు. దేవుని స్వరూపమందు వాని సృజించెను అంటే ఎవరిని?
ఆదాముని. తరువాత ఇప్పుడు బ్రేక్ తీసేయండి. తరువాత ఏమని రాయబడింది? స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. అంటే దేవుడు సృజించినటువంటి సృష్టిలో స్త్రీ పురుషులు ఉన్నారు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. స్త్రీ పురుషులు ఉన్నారు. ముందుగా ఎవరిని పెట్టాడు? స్త్రీని పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ముందుగా స్త్రీ సృజింపబడింది, తర్వాత పురుషుడు సృజింపబడ్డాడని కాదు. ముందుగా నరుడు సృష్టింపబడ్డాడని అదే వాక్యంలో మొదటి భాగంలో రాయబడింది. దేవుని స్వరూపమందు నరుని సృజించెను. నరుడంటే ఆదాము. దేవుని స్వరూపమందు వాని సృజించెను అనగా ఆదామును. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అంటే అర్థం ఏంటంటే స్త్రీ పురుషులను దేవుడు ఆయన స్వరూపమందే సృజించాడు అని అర్థం. నరుని దేవుడు దేవుని స్వరూపమందు సృష్టించినప్పుడు నారి దేవుని స్వరూపంలో సృష్టింపబడలేదా? నారి కూడా దేవుని స్వరూపమందే సృష్టింపబడింది అని తెలియచేయటానికి ముందుగా నరుడు దేవుని స్వరూపమందు సృష్టింపబడ్డాడని చెప్పిన తర్వాత స్త్రీ పురుషులు ఇరువురు కూడా దేవుని స్వరూపమునే కలిగి ఉన్నారు. ఇంతకీ స్వరూపం అంటే ఏంటి? స్వభావం. ముందు నేను దేవుని స్వరూపం అనేటువంటి ఒక పాఠం చెప్పాను. ఆ పాఠాన్ని మీరు వింటే, చదివితే, నేర్చుకుంటే, గ్రహిస్తే దేవుని స్వరూపం అంటే ఏంటో అర్థమవుతుంది. పైన కనిపించే బాహ్య రూపం కాదు దేవుని స్వరూపం అంటే, అంతరంగిక స్వభావం, అంతరంగిక స్వరూపం. దానిని దేవుడు తన స్వరూపం అంటున్నాడు. దేవుడు తన స్వరూపాన్ని ఆదాముకి ఇచ్చాడు, హవ్వకి ఇచ్చాడు. కనుక ఈ విషయం తెలియచేయటానికి స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను అని రాయబడింది. అయితే పురుషునిగాను స్త్రీనిగాను సృజించను రాయబడి ఉండొచ్చు కదా, ఇక వారికి కూడా సందేహం ఉండకుండా ఉంది కదా అని మీరు అనొచ్చు. అంతే కదా, పురుషునిగాను స్త్రీనిగాను సృజించను వ్రాయబడితే ఇక ఈ ప్రశ్నకి అర్థం లేదు కదా, వారు ప్రశ్న వేయరు కదా, అసంబద్ధం అని అనరు కదా అని మీరు అనొచ్చు. అయితే తెలుగు భాషలో వ్యాకరణంలో ఒక సూత్రం ఉంది, జంట పదాలు అనేటువంటి సూత్రం. జంట పదాలు ఏమంటే బైబిల్ అనగానే కేవలం తెలుగు భాషలో ఉన్న బైబిల్ ఒక్కటేనా ఉంది? ఇది ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల్లో నుండి తర్జుమా చేయబడినది అని మొదట మనకు కనిపిస్తుంది కదా. ఇంతకీ ఆదిమ హెబ్రీ భాషలో ఏముంది? ఆదిమ గ్రీకు భాషలో ఏముంది? అరామిక్ భాషలో ఏముంది? ఆంగ్ల బైబిల్లో ఏముంది? ఆలోచన చేయాలి. భాషను బట్టి తర్జుమాలో కొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది. అర్థం మారిపోయేటువంటి మార్పు ఏం కాదు ఇది. ఏమంటే ఇది ఏమైనా క్రమం చెప్పేటువంటి వాక్య భాగమా? ఎవరి తర్వాత ఎవరు సృష్టింపబడ్డారనేటువంటి క్రమాన్ని చెప్పేటువంటి వాక్య భాగమా? వంశావళిని చెప్పేటువంటి వాక్య భాగం ఏదైనా కాదు కదా. జంట పదం, జంట పదం. ఈ జంట పదం అనేసరికి తెలుగు భాషలో ఇది ఒక సిద్ధాంతం, తెలుగు వ్యాకరణంలో ఇది ఒక సిద్ధాంతం. తెలుగు భాషకు వచ్చేసరికి తర్జుమా చేస్తున్నప్పుడు తెలుగు భాషకు అనుకూలంగా తర్జుమా చేయాలి, అంతే తప్ప యాజ్ టీజ్గా రాసేసారనుకోండి, యాజ్ టీజ్గా రాసేసారనుకోండి అర్థాలు మారిపోతాయి. మనకు అర్థం మారకుండా తర్జుమా చేయాలి. తర్జుమాదారుడికి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం అదే. ఇప్పుడు ఆంగ్లం ఉంది, ఆంగ్లంలో గ్రామర్ ఉంటుంది. తెలుగు భాష ఉంది, తెలుగులో వ్యాకరణం ఉంటుంది. హిందీ భాష ఉంది, హిందీలో వ్యాకరణం ఉంటుంది. ఇప్పుడు ఆంగ్లం నుండి తెలుగులోనికి ఏదైనా తర్జుమా చేయాలి అనుకుందాం. తర్జుమా చేయాల్సి వచ్చినప్పుడు ఆంగ్ల వ్యాకరణాన్ని బట్టి అక్కడ తయారైనటువంటి వాక్యం తెలుగు వ్యాకరణాన్ని బట్టి ఇక్కడ తయారు కావలసినటువంటి వాక్యంలోనికి మార్పు చెందాలి, తర్జుమా చెందాలి. ఆంగ్లంలో వ్యాకరణం వేరు కదా, ఇంగ్లీష్ గ్రామర్ వేరు కదా, తెలుగు గ్రామర్ వేరు, తెలుగు వ్యాకరణం వేరు. ఇప్పుడు ఆంగ్లంలో నుండి తెలుగులోనికి ఒక వాక్యాన్ని తర్జుమా చేద్దాం. ఎలా తర్జుమా చేయాలో మీకు చెప్తాను. తర్జుమా చేసేటప్పుడు ఎలా చేస్తారో కూడా మీకు చెప్తాను. ఉదాహరణకి ఆంగ్లంలో ఒక వాక్యాన్ని మీకు చెబుతాను. అదేంటంటే ఐ యామ్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐ యామ్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దీనిని తెలుగులో తర్జుమా చేయండి. తర్జుమా చేస్తే అసలు అర్థం ఏంటి? నేను దేవుని వాక్యమును వింటున్నాను, నేను దేవుని వాక్యమును వింటున్నాను. ఆంగ్లంలో పదాలు ఎక్కడున్నాయో అక్కడే ఆ పదాలకు తర్జుమా చేసేసి తెలుగులో పెట్టేసాం అనుకోండి, అసలు ఎలా ఉంటుందో చూడండి సెంటెన్స్ ఫార్మేషన్. ఐ యామ్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐ అంటే నేను, సరిపోయింది. నేను ముందు వచ్చింది, అక్కడ కూడా ఐ ముందు వచ్చింది. ఐ యామ్, నేను ఏదైనా చేస్తున్నాను,
ఫలానా క్రియ చేస్తున్నాను, కార్యక్రమం చేస్తున్నాను అనడానికి యామ్ అనేటువంటి ఆ యొక్క పదం అక్కడ వాడతారు. నేను వింటున్నాను, ఐఎమ్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను వింటున్నాను దేవుని వాక్యాన్ని. ఇలా చెబుతారా తెలుగులో? లేక నేను దేవుని వాక్యమును వింటున్నాను అని చెబుతారా? నేను దేవుని వాక్యమును వింటున్నానని చెబుతారు. ఐఎమ్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే తెలుగులోకి వచ్చేసరికి ఆ తర్జుమాలో అక్షరాలు, ఆ పదాలు ముందుకొస్తుంటాయి, వెనక్కి వెళ్తుంటాయి. ఆ ఫార్మేషన్, ఆ సెంటెన్స్ కన్స్ట్రక్షన్, ఇది తర్జుమాదారుడు జాగ్రత్తగా చేయాలి కదా. అలా చేయకపోతే తర్జుమా లోపాలే కదా జరుగుతాయి. ప్రియులారా, పురాతనమైనటువంటి భాషలో, ఆదిమ భాషలలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం అనేక భాషలలోనూ తర్జుమా జరిగినప్పుడు ఆ భాషలలో ఉన్నటువంటి వ్యాకరణాన్ని బట్టి, ఆ మెలకువలను బట్టి వారు తర్జుమా చేయడం జరిగింది. ఇక్కడ స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించనంటే తెలుగులోనికి వచ్చేసరికి స్త్రీ పురుషులు అనేటువంటి ఆ పదాన్ని ఒక జంట పదంగా తర్జుమాదారుడు పేర్కొన్నాడు. అయితే ఆదిమ హెబ్రీ భాషలోనికి వెళ్ళి బైబిల్లో ఈ వాక్యాన్ని చూసినప్పుడు పురుషునిగాను స్త్రీనిగాను వారిని సృజించననేటువంటి పదాలే మనకు అక్కడ కనిపిస్తాయి. అంటే దేవుడు అక్కడ కూడా తప్పుగా ఏమి రాయించలేదు, క్రమాన్నే దేవుడు రాయించాడు. ఈ మాటలో కూడా ఎందుకు దేవుడు తప్పుగా రాయిస్తాడు? కనుక తప్పు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కనిపించదు. నీ దృష్టిలోనే లోపం ఉంది, నీ ఆలోచన విధానంలోనే లోపం ఉంది. బైబిల్లో ఎక్కడైనా వడపోసి 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 ఒక్క తప్పునైనా పట్టుకుందాం అనుకుని ప్రయత్నించేటువంటి వారికి ఇలాగేనండి భంగపాటు తప్పదు. తెలుగు వ్యాకరణాన్ని గురించి కనీసం పరిజ్ఞానం లేదండి వీరికి. ఇలా ప్రశ్నలు అడిగే వారికి తెలుగు వ్యాకరణంలో జంట పదాలు అనేటువంటివి కొన్ని ఉన్నాయండి. అందులో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న జంట పదం ఏంటంటే స్త్రీ పురుషులు. ఎక్కడైనా మీరు చూడండి, స్త్రీ పురుషులను గురించి రాసేటప్పుడు, మాట్లాడేటప్పుడు స్త్రీ పురుషులే అంటారు తప్ప పురుష స్త్రీలు అంటారా? పురుష స్త్రీలు ఇక్కడ ఉండాలి అంటారా? అంటే అది ఎంత వ్యంగ్యంగా, ఎంత జిగుప్సాకరంగా ఉంటుందో చూడండి. ఆ మాట వినడానికి బాగోదు. స్త్రీ పురుషులు చక్కగా మనకు అలవాటైపోయిన పదం జంట పదం. ఇంకా ఇలాంటి చాలా జంట పదాలు తెలుగు భాషలో ఉన్నాయండి, తెలుగు వ్యాకరణంలో ఉన్నాయండి. ఇవి మిగతా భాషల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండాలని గ్యారంటీ లేదు. చాలా ఉన్నాయండి. బాల బాలికలు, బాలిక బాలలు అని ఎవరైనా అంటారండి? బాల బాలికలు అంటే అక్కడ ఎవరిని ముందుకు తీసుకొచ్చారు? పురుషులు ముందుకు తీసుకొచ్చారు. చిన్నపిల్లలు మనం పేర్కొంటున్నప్పుడు బాలురు బాలికలు, బాల బాలికలు, ఇవి జంట పదాలు. వీటిని మనం విడదీయలేము. బాల అంటే మరలా పదం మారిపోతుంది, బాల అంటే అది ఆ అర్థం మారిపోతుంది. బాల బాలికలు అంటే బాలుడు బాలిక, బాలురు బాలికలు, బాల బాలికలు, బాల బాలికలు. ఆలు మగలు, భార్యాభర్తల్ని, భార్యాభర్తలు, భార్య భర్త, భర్త భార్యలు అంటారా ఎవరైనా? ఏమంటే భర్త భార్యలు అంటారా? లేక మగ ఆలులు అంటారా? ఆలు మగలు, ఆలు మగలు. స్త్రీ పురుషులు, బాలబాలికలు, ఆలు మగలు, భార్యాభర్తలు, ఇంకా చాలా జంట పదాలు తెలుగు భాషలో మనం పేర్కోవచ్చు. సుఖ దుఃఖాలు, దుఃఖ సుఖాలను ఎవరైనా అంటారా? అది ముందు వచ్చినా వెనక వచ్చినా, మనకు ముందు దుఃఖం వచ్చిన తర్వాత సుఖం వచ్చింది అనుకుందాం. అయినా సరే మనం ఏం చెప్పాలి? సుఖ దుఃఖాలని చెప్పాలి, సుఖ దుఃఖాలని చెప్పాలి. ఎందుకంటే తెలుగు భాష ఒప్పుకోదు, తెలుగు వ్యాకరణం ఒప్పుకోదు. నీకు ముందు దుఃఖం వచ్చింది, తర్వాత సుఖం వచ్చింది అనుకుందాం. నేను దుఃఖ సుఖాలను అనుభవించానండి అంటే ఈడెవడు రా బాబు అనుకుంటారు. వీడెవడు దుఃఖ సుఖాలు అంటున్నాడు, వీడికి ఏం తెలుగు భాష మీద పట్టులేదా, ఎక్కడి నుంచి వచ్చావు బాబు అంటారు. బర్మా నుంచి ఇప్పుడే కానీ ఊడిపడ్డావా అంటారు. కనుక సుఖ దుఃఖాలంటే సుఖ దుఃఖాలే. ఎగుడు దిగుడు, దిగుడు ఎగుడు అని ఎవరైనా చెప్తారండి? ఈ రోడ్డు అంతా ఎగుడు దిగుడుగా ఉందండి అంటారు. ఎగుడు దిగుడు అంటే ముందు దిగుడు వచ్చి ఉండొచ్చు, తర్వాత ఎగుడు వచ్చి ఉండొచ్చు. దట్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. కానీ వాక్యాన్ని మనం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎగుడు దిగుడు అని కన్స్ట్రక్ట్ చేయాలి. లేకపోతే తెలుగు మాస్టారు అడ్డంగా కొట్టేస్తారు, జీరో వేసేస్తారు. ఈ దిగుడెగుడేంట్రా అంటారు. రేయింబగళ్ళు, రేయింబగళ్ళు, పగలు రేయిలు అనరు. పగలు రాత్రి చెప్పేటప్పుడు మళ్ళీ పగలు రాత్రి అనొచ్చు, కానీ రేయింబగళ్ళు అనేటప్పుడు రేయింబగళ్ళే అనాలి, రేయింబగళ్ళే అనాలి. కష్ట సుఖాలు, సుఖ కష్టాలు అనకూడదు. ఆకలి దప్పులు, దప్పిక ఆకలిలు అనకూడదు. ముందు నాకు దాహం వేసిందంటే తర్వాత ఆకలి వేసిందంటే కనుక నేను దప్పిక ఆకలి అంటానంటే తెలుగు మాస్టర్ ఊరుకోడు, జీరో బిట్టు జీరో పడిపోద్ది.
రెడ్ మార్క్తో 0 పడిపోద్ది. మరి దేవుడు ఊరుకుంటాడా? దేవుడు కూడా 0 వేసేస్తాడు. వికటంగా ఆయన అడగకూడదు, వ్యంగ్యంగా ఆయనను ప్రశ్నించకూడదు. నీ ఆత్మను రక్షించుకోవటానికి ఏదైనా ప్రశ్నవే, చక్కగా ఆయన మంచి సమాధానం తెలియజేస్తున్నాడు. ఇది కూడా నా ఆత్మను రక్షించుకోవటానికి నేను క్రమం తెలుసుకోవడానికి అడుగుతున్నాను, పరిశుద్ధ గ్రంథంలో ఎలా రాయబడింది ఏంటి అంటావా? అయినా సరే దేవుడు ఓపికతో సమాధానం చెబుతున్నాడు. చూడు, మొట్టమొదట పురుషుడు సృజింపబడ్డాడు, తర్వాత స్త్రీ సృజింపబడింది. అయితే తెలుగు భాషలో ఉన్న వ్యాకరణాన్ని బట్టి, ఇందులో ఉన్న జంట పదాల యొక్క ఆ యొక్క సిద్ధాంతాన్ని బట్టి తర్జుమాదారుడు ఏమని రాశాడు? స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. ఇలాంటి సందర్భమే మరో చోట వచ్చింది. అయితే అక్కడ స్త్రీ పురుషులు అనేటువంటి మాట రాలేదు, మగ ఆడ అని వచ్చింది. అప్పుడు గ్రంథకర్త ఏమని రాశాడో కూడా చూద్దాం. ఒకవేళ ప్రతి చోట ఇలాగే రాశాడా, లేక జంట పదాల అవసరత లేనప్పుడు మరలా ముందు పురుషుని పెట్టి తర్వాత స్త్రీని పెట్టి రాశాడా అనే దానిని మనం చూద్దాం. అసలు ఎలా రాశాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశాను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఇక్కడ దేవుడు పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు. చూడండి, దేవుడు వారిని సృజించాడు, నరులుగా సృజించాడు. నరుడు నారి వీరిద్దరూ కలిపి నరులు. అయితే మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించాను. ఇప్పుడు తర్జుమాదారునికి పెద్దగా కష్టం అనిపించలేదు కనుక, హెబ్రీ భాష నుండి తెలుగులోనికి తర్జుమా చేస్తున్నప్పుడు ఇప్పుడు కష్టం అనిపించలేదు కనుక మగవానిగాను ఆడదానిగాను సృజించానని రాసేశారు. మరి ముందు కష్టం అనిపించింది 1వ అధ్యాయం 27వ వచనంలో. అక్కడ పురుషునిగాను స్త్రీనిగాను సృజించను అని వ్రాయబడిన తెలుగు వ్యాకరణాన్ని బట్టి స్త్రీనిగాను పురుషునిగాను సృజించను అని వ్రాసేశారు. ఎందుకంటే తెలుగులో జంట పదాలు ఉన్నాయి. దేవుని ఎడల భయభక్తులు లేకపోతే, భయం భక్తి ఇది కూడా జంట పదమే. దేవుని ఎడల భయభక్తులు లేకపోతే, భక్తి భయాలు లేకపోతే నేను చెప్పకూడదు, మీరు వినడానికి బాగోదు. దేవుని ఎడల భయభక్తులు లేకపోతే దేవుని విషయాలు అర్థం కావు. అలాగే తెలుగు భాషలో మనం బైబిల్ చదువుతున్నప్పుడు తెలుగు భాష మీద పట్టు ఉండాలి. హిందీ భాషలో బైబిల్ నేర్చుకుంటున్నప్పుడు హిందీ భాష మీద పట్టు ఉండాలి. హెబ్రీ భాషలో బైబిల్ నేర్చుకుంటున్నప్పుడు హెబ్రీ భాష మీద పట్టు ఉండాలి. ఏ భాషలో బైబిల్ నేర్చుకుంటే, ఏ భాషలో పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే, అందులోనూ లోతులకు వెళ్ళి పరిశోధించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా భాష మీద పూర్తి పట్టు ఉండాలి, వ్యాకరణం తెలియాలి. కనుక ఈ ప్రశ్నను అడ్డంగా కొట్టేయాలి. ఇంతకీ ఎవరి సృష్టి ముందు? ఆదాము సృష్టి ముందు. ఘంటాపదంగా పరిశుద్ధ గ్రంథం ఎక్కడైనా సరే ఒకే విధంగా చెప్పింది. అలాగే మొదటి ప్రశ్న ఎవరి సృష్టి ముందు? ముందుగా సృష్టిలో అన్నిటినీ దేవుడు సృజించాడు. జంతువులు, పక్షులు, చేపలు, పురుగులు, అన్నిటినీ, చెట్లు అన్నిటినీ దేవుడు సృజించి సిద్ధపరిచి అప్పుడు ఆదామును సృష్టించాడు. ఆదాము తరువాత హవ్వ సృష్టింపబడింది. ఇది క్రమం. కనుక సందేహం ఎవరికైనా ఇంకా ఒకవేళ ఉండిపోతే, నేను ఇప్పుడు ఇచ్చినటువంటి వివరణ ద్వారా ఆ సందేహం నివృత్తి అయిందని నేను భావిస్తున్నాను. మీరు పరిపూర్ణంగా దేవుని యొక్క జ్ఞానమును అర్థం చేసుకొని అనేకులకు దానిని నిర్మలమైనదిగా, స్వచ్ఛమైనదిగా, ఆధారాలతో కూడినదిగా మీరు ప్రకటించవచ్చునని నేను మీకు తెలియజేస్తూ, వచ్చే వారం ఈ శీర్షికలో మరొక ప్రశ్నకు సమాధానాన్ని మనం తెలుసుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృప, క్షేమం మీ అందరికీ తోడైయుండునుగాక. తలలు వంచి దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా ప్రియకన్న తండ్రి, మీరు వ్రాయించిన గ్రంథం అద్భుతమైనది. ఏది కూడా రహస్యంగా ఉంచాలని మీరు అనుకోకుండా అన్ని సంగతులను మాకు తెలియజేసి మా ఆత్మలను రక్షించుకొనుటకు కావలసిన ప్రతి సందర్భాన్ని మాకు అనుగ్రహించి, మా మనోనేత్రములు తెరచి మాకు మీ దివ్యమైన జ్ఞానమును అనుగ్రహించుచున్నందులకు మా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రములు తండ్రి. నాయన, మీ మాటలను చదువుతూ అనేకులకు ప్రకటిస్తూ, మా ఆత్మను రక్షించుకుంటూ అనేక ఆత్మను రక్షిస్తూ, మీ సన్నిధులు, మీ చిత్తములు ముందు కొనసాగిపోయే భాగ్యం మా అందరికీ దయచేయండి. వ్యాధులతో, ఇబ్బందులతో, కష్టాలతో, లేమితో, ఆకలి దప్పికలతో ఉన్నటువంటి మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని
మీ కృపతో వారిని కనికరించి మీ దయాహస్తము చేత వారిని బలపరిచి నాయన మీకోసం బ్రతుకున్నట్లుగా వారికి ధైర్యాన్ని ఇవ్వండి. మరో కార్యక్రమంలో మీ ఉన్నతమైన జ్ఞానమును వినుటకు మాకు అనుకూలతను ఏర్పరచమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ ప్రార్థన మనవులన్నిటినీ మీ కుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు పేరిట మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.